ఇక పర్యాటక రంగం కేవలం విహారయాత్రలకే పరిమితం కాదని అది రాష్ట్ర అభివృద్ధికి, యువతకు ఉపాధికి, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్కు శక్తివంతమైన సాధనమని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. డిజిటల్ వేదికల ద్వారా తెలంగాణ ప్రకృతి అందాలు, చారిత్రక వైభవం, సంస్కృతి సంపదను ప్రపంచానికి చాటాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణను వేగవంతం చేసిన రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగానికి కొత్త ఊపునివ్వడానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందన్నారు. పర్యాటక వారోత్సవాల సందర్భంగా బేగంపేట టూరిజం ప్లాజాలో నిర్వహించిన తెలంగాణ పర్యాటక క్రియేటర్ల సమావేశంలో మంత్రి పాల్గొని పలు సూచనలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఇన్ఫ్లుయెన్సర్లు ఇచ్చిన సలహాలు, సూచనలు స్వీకరించి పర్యాటక రంగాన్ని మరింత మెరుగుపరుస్తామని చెప్తూనే పర్యాటక ప్రమోషన్తో పాటు ప్రజల్లో ముఖ్యంగా యువతలో సామాజిక స్పృహ కలిగించడానికి కృషి చేయాలని మంత్రి జూపల్లి దిశానిర్దేశం చేశారు. అలాగే యూట్యూబర్స్, అలాగే బ్లాగర్స్, అలాగే మా మీడియా మిత్రులు ఉన్నటువంటి వివిధ ఛానల్స్, వివిధ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఉన్నారు. మీ ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. మేము కొంత ఇనిషియేటివ్ తీసుకుని అందించే ప్రయత్నం చేస్తాం. వాట్ ఎవర్ బెస్ట్ వీ కెన్ డూ ఫ్రమ్ అవర్ డిపార్ట్మెంట్ విత్ ఆల్ అవర్ టీమ్. సో కాబట్టి దీన్ని మనం ఆ ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది కూడా క్యారీ చేయాలి. ఇదే మనం రాట్నం మాదిరిగా, చక్కెర మాదిరిగా సంపాదన తిరిగేటువంటి వాళ్ళు ఉంటారు కదా. బాధలు ఎప్పటికి ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఉన్నవాడు లేనివాడు. సో అది జరగాలప్పుడు. రెండవది ఇందులో మాట్లాడారు, ఈ దేవాలయాలు వాటి యొక్క ప్రాముఖ్యత, ప్రాశస్త్యం తెలవాలంటే ముఖ్యంగా చూసి టెంపుల్ స్ట్రక్చర్ చూసి వస్తేనే కాదు. సో దాని గురించినటువంటి చరిత్ర మొత్తం కూడా చెప్పాలి, తెలియజెప్పాలి. అప్పుడే వాళ్ళ యొక్క అంటే దాని యొక్క సార్థకత అనేది వస్తుంది, అర్థమైంది. అందుకే ఈ రోజున మా నిధిం డైరెక్టర్ వెంకటరమణ గారి నేతృత్వంలో, మా సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి నేతృత్వంలో ఈ యొక్క ఇన్స్టిట్యూట్ ద్వారా గైడ్స్ తయారు చేయడం, అట్లాగే గైడ్స్ పాటుగా లాంగ్వేజ్ నేర్పించడం. ఇతర రాష్ట్రాల నుంచి వస్తే, ఇతర దేశం వస్తే వాళ్ళకి నేర్పించడం. సో వీటన్నింటిలో కూడా ఒకప్పుడు 1000 మంది ఉన్నటువంటిది యాక్చువల్ గతంలో నిర్వీర్యం అయిపోయింది. మళ్ళీ ఆ స్థాయి తీసుకొచ్చి ఈ యొక్క టూరిజంలో అవసరమైనటువంటి ఏదైతే గ్యాప్స్ ఏవైతున్నాయో, గైడ్స్ కావచ్చు, ట్రాన్స్లేటర్స్ కావచ్చు, అలాగే ఈ యొక్క హోటలియర్స్ కావచ్చు, సో వీటన్నిటికీ మేము ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దాంతో పాటుగా ఈరోజు ఆయన హరిత హోటల్స్ మాట్లాడారు. హరిత హోటల్స్ సంబంధించి కూడా చాలా మటుకు